అతను ఫస్ట్ హిందూలాగా మారడని చెప్పాడు సార్. అండ్ దాని తర్వాత నన్ను ముస్లింలో కన్వర్ట్ అవ్వాలి అని ఫోర్స్ చేశారు. ఈవెన్ వాళ్ళ మదర్, వాళ్ళ అక్క అనిన మాటలు ఎలాంటిదంటే, ఒకవేళ నవాజ్ వాళ్ళ దాంట్లో తలాక్ అని 3 సార్లు అంటే డివోర్స్ అయిపోతుంది అని చెప్పి అని అన్నారు. అండ్ వాళ్ళ అక్క నింది, ఒకవేళ నవాజ్ నీకు డివోర్స్ ఇచ్చిన తర్వాత నువ్వే మా ఫ్యామిలీలో వేరే వాళ్ళ దగ్గరికి పంపిస్తామని చెప్పి మాట్లాడారు సార్ నాతోటి. వాళ్ళ అక్క మాట్లాడింది. వాళ్ళ అమ్మ వచ్చి కల్మా చదివించింది ఆ రోజు, వచ్చిన రోజు హైదరాబాద్కి. అండ్ అతనితో పాటు వాళ్ళ తమ్ముడు ఒకళ్ళు వచ్చారు, మునావర్ ఉన్నాడు ఆ రోజు, మిగతా 2-3 కూడా వచ్చారు. అవును సార్. యాక్చువల్గా నెల్లూరు అడ్రస్ది పెడతానని చెప్పి పెట్టాడు అతను. నెల్లూరు అడ్రస్ ఆధార్ కార్డ్ దాంట్లో నవాజ్ అనే ఉంది. బేగంపేట అడ్రస్లో చేంజ్ అయిన తర్వాత నవదుర్గలాగా మార్చుకుంటానని చెప్పాడు. అండ్ నాకేంటి బేగంపేటకి అడ్రస్ మారిపోయింది, పేరు మారడానికి ఇంకా టైం పడుతుంది అని చెప్పి చెప్పాడు. అది మళ్ళీ చేంజ్ చేసుకోవచ్చు అని అతను చెప్పాడు సార్. ఇప్పుడు ఏదైనా 15 డేస్లో చేంజ్ అవుతుంది అని చెప్పి అని అన్నారు నాతోటి. అండ్ నెల్లూరు అడ్రస్దే కావాలి పర్టికులర్గా అని చెప్పడంతో అది నెల్లూరు అడ్రస్ది పెట్టానని చెప్పి అని అన్నారు సార్. ఇంకా మా శంషాబాద్లో ఒక ప్లాట్ ఉంది మాకు నందిగ్రామంలో, దానికి పేపర్స్ లేవు యాక్చువల్గా. ఆ పేపర్స్ కూడా మేము చేయించుకుంటాము, పేపర్స్ లేకపోయినా అమ్మేయచ్చు అని చెప్పి వాళ్ళకి ఫస్ట్ ఎవరో అతనికి అమ్మాడు. దాని తర్వాత ఆ ల్యాండ్ నుంచి మాకెంత 16.5 ఆఫర్ ఇచ్చారంట వాళ్ళు. దాంట్లో మా మమ్మీకి 3 to 4 lakhs ఇచ్చాడు, మిగతా అంతా అతనే తీసుకున్నాడు సార్. అండ్ మా గోల్డ్ ముత్తుడులో పెట్టేశాడు, స్టిల్ ఇంకా ముత్తుల్లోనే ఉంది. మా దగ్గర నుంచి ఒక 15 lakhs వరకు క్యాష్ ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ అయ్యింది. అండ్ లోన్స్ తీసుకున్నారు నా పేరు మీద. యాక్చువల్గా గంజాయి అలవాటు వాళ్ళకు ఉందని నాకు తెలిసింది. అండ్ డ్రగ్స్ కూడా తీసుకునే వాళ్ళు అని చెప్పి ఇది కూడా నాకు తెలిసింది. వాళ్ళకి డ్రగ్స్ బిజినెస్ ఏదో కూడా ఉందని చెప్పి నాకు బయట వాళ్ళు చెప్పారు. లేదు మ్యామ్, తెలీదు. అతను నాతోటే ఫస్ట్ మ్యారేజ్ అని చెప్పి తెలుసు. బెంగళూరుకి వెళ్ళినప్పుడు తెలిసింది అతనికి ఆల్రెడీ పెళ్ళిళ్ళు అయిపోయాయి, పిల్లలు ఉన్నారని చెప్పి అక్కడ తెలిసింది మాకు. అది కూడా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిన తర్వాత పోలీసులు ముందు ఒప్పుకున్నాడు అతను, అవును పెళ్ళి అయిపోయింది, మోసం చేశాను తినకని చెప్పి. యాక్చువల్గా బెంగళూరుకి నేను October 10th or 11th బెంగళూరులో ఉన్నాను సార్ మేము. ఎందుకంటే 12th అతను ఒక బాండ్ చేపించాడు మాకు, డబ్బులు ఇవ్వాల్సిన బాండ్. నేను వెళ్ళి డబ్బులు తీసుకొస్తాను అని చెప్పి October 9th 11:30 అలా వెళ్ళాడు. 11:30 AM వెళ్ళిపోయాడు. నైట్ 9:30 వరకు కూడా రాకపోయేసరికి నేను ఫోన్ చేశాను. నా ఫోన్ లేదు అప్పుడు, నా ఫోన్ అమ్మేసుకున్నారు వీళ్ళు. నా ఐఫోన్స్, ఐప్యాడ్స్, శాంసంగ్ అల్ట్రా ఫోన్స్ అవన్నీ ఉంటాయి, అమ్మేసుకున్నారు వాళ్ళు. ఇద్దరికి ఒకటే ఫోన్ అప్పుడు. నాకు ఏదైనా అవసరం పడితే అతని ఫోన్ నుంచి చేయాల్సి వచ్చేది. సో ఫోన్ చేస్తే ఫోన్ లేపలేదు, వేరే నంబర్ నుంచి కాల్ వచ్చింది నాకు 11:30 రాత్రి. నేను ఇలా చెన్నై బార్డర్లో ఉన్నాను, నువ్వు అక్కడికి వచ్చేసే అని చెప్పి అన్నాడు. అసలు రీజన్ ఏంటని అడిగితే ఇలా మా మమ్మీ వాళ్ళు ఒప్పుకోవట్లేదు అని చెప్పి ఏదేదో చెప్పాడు. మనం వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు చంపేస్తారు మనని అని చెప్పారు. అండ్ దాని తర్వాత కేరళలో ఉన్నానని చెప్పాడు. దాని తర్వాత బెంగళూరుకి వస్తున్నానని చెప్పి బెంగళూరు టికెట్ పెట్టాడు. బెంగళూరుకి వెళ్ళిన తర్వాత అతన్ని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తే అప్పుడు తెలిసింది అక్కడ ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది, పిల్లలు ఉన్నారు అని చెప్పి.